శనివారం న్యాయదేవుడైన శనిదేవునికి అంకితం చేయబడింది. ఈ రోజున రామభక్తులు హనుమంతుడు శనితో పాటు అశ్వత్థ వృక్షాన్ని పూజించి శుభ ఫలితాలు పొందేందుకు శనిగ్రహ దుష్ప్రభావాలను తగ్గుతాయని తెలిపారు. ఈ రావి చెట్టు పరిహారం మీకు డబ్బును అందజేస్తుంది. శనివారం నాడు 11 రావి చెట్టు ఆకులతో దండ చేసి శని ఆలయంలోని శని దేవుడికి సమర్పించండి. ఆ తర్వాత చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తూ దాని చుట్టూ పచ్చి దారం కట్టాలి. తర్వాత ఓం శనేశ్వరంలో 108 సార్లు నమః మంత్రాన్ని జపించండి. ఇది శని హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుంది. ధనలాభానికి మార్గం సుగమం చేస్తుంది. దానితో పాటు జీవితంలో మెరుగుపడే అవకాశం ఏర్పడుతుంది. ఈ రావి చెట్టు పరిహారంతో అడ్డంకులు తొలగిపోతాయి. శనివారం నాడు 2 చేతులతో రావి చెట్టు వృక్షాలు లేక ఆకులను తాకి ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో శని, ఇతర గ్రహాల దోషాలు తగ్గి ఆటంకాలు తొలగిపోతాయి. నిజానికి శివుడు శనిదేవుని గురువు కాబట్టి రావి చెట్టును తాకేటప్పుడు శివ మంత్రాన్ని పఠించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది.